నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ స్పెషల్ స్టోరీ. నేను మీ ఆదిత్య. రాష్ట్రంలో ప్రణీత్రావు ఎపిసోడ్ సంచలనంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్రావు భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. రాజకీయ ప్రముఖులు ఫోన్లు ట్యాపింగ్ చేసి నేతల్లో వణుకు పుట్టించిన పరిస్థితి కూడా గతంలో చూశాం. ఆఖరికి ట్యాపింగ్ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఆయనపై కేసులు ఫైల్ చేయడమే కాక జైలు శిక్ష కూడా ఖరారయ్యే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచ్ కార్యాలయంలో నిఘా కెమెరాలు పనిచేయకుండా చేసి ఆఫీసులోని హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినటువంటి కేసులో ప్రణీత్రావు కీలక నిందితుడిగా ఉన్నారు. ఇక అయితే ఇటీవలే అధికారంలోకి వచ్చినటువంటి సర్కార్ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అదేవిధంగా ప్రణీత్రావుతో పాటు ఈ కేసులో సంబంధం ఉన్న ఇతరులపై చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పంచాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ యాక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ప్రణీత్రావు విచారణలో పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సస్పెండ్ అయినటువంటి డీఎస్పీ ప్రణీత్రావు స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచ్ కార్యాలయం నుంచి దాదాపు 42 హార్డ్ డిస్క్ను మాయం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 1610 పేజీల కాల్ డేటాను సైతం కాలబెట్టినట్లుగా నిర్ధారించారు. ఈ కీలకమైనటువంటి ఎస్ఓటీ లాకర్ రూమ్లో ఫైల్స్, ఓ కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈఐ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాను కూడా ట్రాష్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధం ఉన్నప్పటి ప్రభుత్వం పెద్దల పేర్లు కూడా త్వరలో బయటకొచ్చే ఛాన్స్ ఉందని జోరుగా చర్చ జరుగుతుంది. ప్రణీత్రావు కేసు వెలుగులోకి రాక గతంలో ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం నిజమేనని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవితా భర్త, హరీష్ రావు సతీమణి, మైహోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డిలు ఫోన్లు ప్రణీత్రావు ట్యాపింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. వీరంతా గతంలో మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని విమర్శలు చేశారు. కానీ గత ప్రభుత్వం ప్రతిపక్షాల ఆరోపణలపై శ్రద్ధ చూపలేదు. దీంతో ట్యాపింగ్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మారడంతో కొత్తగా సర్కార్ ఏర్పడుతుందనే ఆలోచన రాగానే ప్రణీత్రావు ఫైల్స్ తగలబెట్టడం చర్చాంశనీయంగానూ మారింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డమే తరువాయి ఇక స్పెషల్ ఇంటెలిజెన్సీ బ్రాంచ్ కార్యాలయంలో నిఘా కెమెరాలు పనిచేయకుండా చేసి ఆఫీసులోని హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడమే అనేక అనుమానాలకు తావిస్తూ ఉంది. ఇప్పటికే కరీంనగర్లో ఆయన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పిఎస్కు తరలించారు. ఇక ప్రణీత్రావు కేసును విచారించేందుకు జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేక టీంను నియమించారు. ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ జరపనున్నారు. ఇక ఈ విచారణలో ప్రణీత్రావు స్టేట్మెంట్ రికార్డు చేసి రిమాండ్కు తరలించున్నారు. ఇక న్యాయస్థానం తీర్పు తర్వాత సిట్ కస్టడీలోకి తీసుకోనుంది సిట్. ఇక ఏ విధమైన ఆధారాలు రాబడుతుందనే సస్పెన్స్ గానే ఉందని చెప్పవచ్చు. Thanks for watching Pura Local News, your choice for local voice.